హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం అండి. మీకు అందరికీ తెలుసు, ఉపాధ్యాయ దినోత్సవము అంటే గురు పూజోత్సవము, టీచర్స్ డే అని మనము సంవత్సరానికి ఒకసారి మరి సెప్టెంబర్ 5న జరుపుకుంటాము. ఉత్తమ ఉపాధ్యాయులను ఇంకా కళాశాలలో అయినా కూడా, పాఠశాలలో అయినా కూడా, ప్రైవేట్ ప్రభుత్వ అన్ని రంగాల నుంచి కూడా టెక్నికల్గా మన బీటెక్ల కాలేజెస్ నుండి కూడా ప్రొఫెసర్స్ ఎవరైనా కూడా లెక్చరర్స్ అందరినీ కూడా మరి గవర్నమెంట్ ఉత్తమ మరి ఉపాధ్యాయులను లెక్చరర్స్ను వీళ్ళందరినీ కూడా గుర్తించి వారికి మరి పురస్కారాలతోటి సత్కరిస్తారండి. మీకు తెలుసు కదండి. కాబట్టి ఈరోజు మరి ఎస్పెషల్లీ ఉపాధ్యాయ దినోత్సవం అంటాం, గురు పూజోత్సవం. ఎందుకంటే మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి 1888లో మెడ్రాస్ దగ్గర ఉన్నటువంటి తిరుత్తరిలో జన్మించారు సెప్టెంబర్ 5కు. కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవము, గురు పూజోత్సవము, టీచర్స్ డేని జరుపుకుంటాం. ఇప్పుడు దాంట్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు నేను రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కదండి. మరి నాకు సమాజమే నా ప్రోగ్రాము, సమాజము నాడు నేడు. దాంట్లో ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి మొన్న పాడాను. మరి ఆ పాట ఈరోజు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ తిరిగి ఆ పాటను పాడాలనుకుంటున్నా. ఈ పాట మరి ఉపాధ్యాయులకే అంకితం చేస్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రంగాలలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా నిండా అభివందనలు. హ్యాపీ టీచర్స్ డే మరొకసారి అండి. మరి నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీ మీరందరూ కూడా ఆదరించి చేరదీస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ నాకు ఇస్తే నేను అవి మరి స్వీకరించి నా తప్పులను సరి చేసుకొని మీ ముందు ఉంటానండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి ఈ పాట ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధత కలిగి ఉన్నప్పుడే ఈ పురస్కారాలు, ఈ అవార్డ్స్ ఇవన్నీ కూడా మనకు కూడా నిస్వార్థంగా పనిచేసి నిస్వార్థంగా మనం అవార్డ్స్ తీసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో రికమెండేషన్ అది ఇది, అవన్నీ మనకు తెలియదు. ఒకవేళ అలా తీసుకున్న వాళ్ళకైతే తృప్తిని ఇవ్వదండి. వాళ్ళు చెప్పుకోవడం ఇక్కడ మాత్రమే ఉంటుంది. అది చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి నోరు రాదు, ధైర్యం ఉండదు. కాబట్టి నిస్వార్థమైనటువంటి వృత్తి నిబద్ధత కలిగిన సేవ మరి ప్రభుత్వానికి, పిల్లలకు, విద్యార్థులకు అంకితం చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా పురస్కారాలు అందుకుంటారండి. మరి ఇప్పుడు ఉపాధ్యాయుల తరఫున నేను ఒక మరి పాట పాడుతున్నాను. ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం, ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం, జాతీయత ఊపిరిగా జనం కై కదిలినాం, జాతీయత ఊపిరిగా జనం కై కదిలినాం, ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం, కళలనే కదిపినాం, కవితలల్లి చూపినాం, కళలనే కదిపినాం, కవితలల్లి చూపినాం, జాతి నాడి తెలుసుకొని జాగృతమై కదిలినాం, జాతి నాడి తెలుసుకొని జాగృతమై కదిలినాం, యుగం మనదిరో జగం మనదిరా, యుగం మనదిరో ఈ జగం మనదిరా, ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం, ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం, చేయి చేయి కలిపినాం, చేయూతాన్నిచ్చినాం, చేయి చేయి కలిపినాం, చేయూతాన్నిచ్చినాం, అనగారిన జాతులకు అండగా మేం నిలిచినాం, అనగారిన జాతులకు అండగా మేం నిలిచినాం, కలిసి నడువరో కదం తొక్కరా, కలిసి నడువరో నీవు కదం తొక్కరా, ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం,
ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం. విజ్ఞానము పెంచినాం, విబుధులనే పంచినాం. విజ్ఞానము పంచినాం, విబుధులనే పెంచినాం. అజ్ఞానపు చీకటిని అదరగొట్టి ఎదిగినాం. అజ్ఞానపు చీకటిని అదరగొట్టి ఎదిగినాం. గలం విప్పరో పదం పాడరా, గలం విప్పరోను పదం పాడరా. ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం. ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం. సమాజంలో తిరిగినాం, సౌశీల్యం పెంచినాం. తల్లి భారతి కోసం తపస్సులే చేసినాం. తల్లి భారతి కోసం తపస్సులే చేసినాం. భవిత మనదిరో భరత భూమి మనదిరా. భవిత మనదిరో భరత భూమి మనదిరా. ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం. జాతీయత ఊపిరిగా కలం పట్టి నడిచినాం. జాతీయత ఊపిరిగా జనం కై కదిలినాం. ఉపాధ్యాయులం మేము ఉద్యమించి సాగినాం. థ్యాంక్ యూ అండి. చూడండి, మరి ఉపాధ్యాయులు అంటే మనం అనుకుంటాము ఇప్పుడు ఈ రోజుల్లో కానీ ఇక మీదట కానీ ఎప్పుడైనా కానీ పెద్ద ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక డాక్టర్ కానీ పెద్ద డాక్టర్ కానీ మరి ఏ పెద్ద గొప్ప అధికారిగా మరి పోస్టులో ఉన్నప్పటికీ కూడా ఒకనాటి విద్యార్థి ఉపాధ్యాయుల చేతిలో నలుగగొట్టబడినటువంటి విద్యార్థులే. ఈనాడు పెద్ద పెద్ద సీట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయ చేతు లోపల నలుపబడినటువంటి వాళ్ళు కదండి. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఉపాధ్యాయులు దారి చూపేవాడే కాదండి, ఏం చేస్తాడు ప్రతి విద్యార్థికి అంటే చిన్న ఉన్నప్పటి నుంచే నీతిని బోధిస్తూ ఉంటాడు, సమాజమును తెలియజేస్తాడు. మరి సైంటిస్ట్గా కావడానికి కూడా, మరి పెద్ద పెద్ద ఇంజనీర్స్ కావడానికి కూడా, ఏ ఉన్నతమైనటువంటి పదవులను స్వీకరించాలన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి తీసుకుంటాడండి విద్యార్థి? ఉపాధ్యాయుల నుంచి, గురువు నుంచి. కాబట్టి గురువులు మరి పూజనీయులు అనేసి ఇవాళ మరి ఉపాధ్యాయ దినోత్సవము, గురు పూజోత్సవం, టీచర్స్ డే అని చెప్పుకుంటాం. మరి వాళ్ళందరూ మీ పిల్లలందరూ కూడా పాఠశాల అంటే టుడే ఈజ్ ఏ వర్కింగ్ డే అండి, నాట్ ఏ హాలిడే. ఈరోజు మరి గురువులను పూజించాలంటే గురువులు ఎక్కడ ఉంటారండి? పాఠశాలలో కదా. కాబట్టి పాఠశాలకు వెళ్ళి కాలేజీ స్టూడెంట్స్ అయినా కూడా మరి వేద పాఠశాలలే కావచ్చు, గురుకులాలే కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు, మరి ప్రైవేటు పాఠశాలలు, ఏదన్నా కావచ్చు. మరి విద్యను ఎక్కడైతే మనకు దొరుకుతుందో పాఠశాలలు అందు కదండి, అక్కడికి విద్యార్థులందరూ వెళ్ళి మరి గురువులకు నమస్కరించి వారు చేసిన సేవకు పిల్లలు అభినందనలు తెలియజేస్తారు. మరి ఉపాధ్యాయులను మరి మంచి అభినందనలతోటి మరి సత్కరిస్తారు. వారిపైన మరి ఏ ఉపాధ్యాయులు ఎలా చెప్తారు, వారి యొక్క జ్ఞానం మేము ఏ విధంగా తీసుకుంటున్నాము, ఆ జ్ఞానం మాకు ముందు జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాలు అసెంబ్లీలో అంటే ఆ యొక్క మరి మీటింగ్లో, మరి ఆ యొక్క సమావేశంలో, ఆ గురు పూజోత్సవం జరిగే సమావేశం మనం 1 or 2 hours అక్కడ తీసుకుంటాం కదండి. అప్పుడు మనం ప్రేయర్ చేసే ఆ గ్రౌండ్లోనే ఇవంతా కూడా నిర్వహించి, లేకపోతే కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటే అక్కడ మనం చేసినప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఆ రకంగా మన బోధనా అంశాలను వారి మైండ్లో ఉన్నట్టయితే పలాని టీచరు పలాని సబ్జెక్ట్లో ఈ రకంగా మాకు చెప్తుంది, మమ్మల్ని కదిలిస్తుంది, మేలుకొల్పుతుంది, మరి ఆ యొక్క పాఠ్యాంశాలలోనికి వెళ్ళడానికి తగిన మరి కృషి చేస్తున్నారు. ఏదో రకమైనటువంటి మరి అంశాలు మాకు నష్టపరచనివి,
మాకు ఉపయోగపడేటటువంటి రీతిగా పాఠ్యాంశాల్లోనికి మమ్మల్ని మరి తీసుకువెళ్తూ ఉంటారు టీచర్ అనేసి ఆయా టీచర్ యొక్క జ్ఞాపకాలను విద్యార్థులు ఈరోజు పాఠశాలలో మరి చెప్తూ ఉంటారు కదండి. చెప్పారు కదండి, మీ పిల్లలందరూ మీ వారి వారి పాఠశాలలోకి మీరు పంపించారు కదా. కాబట్టి పిల్లలు ఎంత హ్యాపీగా, ఇది కూడా పిల్లలకు ఒక పండుగ లాంటిదండి. మా టీచర్కి ఇది ఇస్తా, నేను ఈ బొకే ఇస్తా, లేకపోతే ఈ చిన్న ఫ్లవర్ ఇస్తా, లేకపోతే వారికి అభినందనలు మరి అంజలి ఘటిస్తాను, లేకపోతే ఏంటి వారు చేసినటువంటి సేవ మరి మాకు ఏ రకంగా, మరి ఈ తరగతి వరకు ఏ రకంగా ఉపయోగపడింది, సీనియర్స్కి ఎలా, మరి మాకంటే చిన్నపిల్లలకి ఎలా, వారి పనితీరు ఎలా ఉన్నది అనేటటువంటిది పిల్లలు ఉపన్యాసాల ద్వారా స్పీచెస్ ఇస్తూ ఉంటారండి. కాబట్టి ఎంత మరి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు మరి టీచర్స్ ఉండడం నాకు చాలా సంతోషకరము. మరి నేను ఈరోజు ఆ పిల్లల మధ్యలో పాఠశాలలో లేననే బాధ ఉండేది, కానీ మరి ఈరోజు మరి చక్కగా భగవంతుడు నాకు సమాజం అనే పాఠశాల ఇచ్చాడు. సమాజంలో కొల్లోలండి, మీరందరూ చిన్న పెద్ద అందరు కూడా నా యూట్యూబ్ చూడండి. మీరందరు కూడా పెద్దవాళ్ళు గౌరవనీయులు, చిన్నవాళ్ళు పెద్ద చిన్న అందరు కూడా నా స్టూడెంట్స్గా నేను భావిస్తున్నాను. నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను. నా ప్రోగ్రాం కూడా సమాజము నేడు నాడు కాబట్టి దాంట్లో ఈరోజు మరి ఉపాధ్యాయుల కృషి ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుల యొక్క వృత్తి నిబద్ధత కలిగి ఎలా పనిచేయాలి, చేస్తే ఎటువంటి ఆదరణ అభిమానాలు, మరి ఊరు వాళ్ళు, మరి ఆ యొక్క విద్యా కమిటీ చైర్మన్ కమిటీ వాళ్ళు, మరి మండలి వాళ్ళు అన్ని రకాలుగా మరి ఆయా టీచర్ల యొక్క ప్రతిభను ఏ విధంగా వారు మరి ప్రశంసిస్తారనేది చాలా సంతోషకరం అండి. కాబట్టి మరి మీ అందరూ కూడా మరి ప్రతి సంవత్సరము ఉపాధ్యాయుల దినోత్సవాన్ని గురు పూజోత్సవంగా గురువులను పూజించాలి. వాళ్ళ యొక్క ఆశీస్సులు మీ పిల్లలందరూ తీసుకోవాలి. నా ఆశీస్సులు కూడా సమాజంలోని పిల్లలందరికీ, ప్రైవేట్ ప్రభుత్వ కాలేజెస్ డిగ్రీస్ అందరి పిల్లలకు, విద్యార్థిగా ఉన్న ప్రతి పిల్లవానికి అమ్మాయికి నా ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మీరందరూ కూడా గాడ్ బ్లెస్ యూ, అందరికి కూడా ఆశీస్సులు పంపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.